ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం కలిపి చదువుతున్నాను, గమనించండి. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండక మనుషుల మాయోపాయముల చేత ఇటువంటి కొట్టుకొని పోయిన వారైనట్లుండక కల్పించబడ్డ ప్రతి ఉపదేశమునకు ఇటువంటి కొట్టుకొని పోవారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుదము అన్నాడు. అందువలన అనే మాట దగ్గర మనం ఆపాం. ఎందువలన క్రీస్తు సంఘము కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోకుండా క్రీస్తు సంఘము సత్యములో ప్రతిష్ఠ చేయబడడానికి అవసరమైన ఏర్పాట్లు దేవుడు మునిపే చేసి ఉన్నందువలన బోధలకు అటు ఇటు కొట్టుకొని పోకూడదు అనే మాట మనం చెప్పుకున్నాం. మరలా చెబుతున్నాను, క్రీస్తు సంఘము ప్రతి విధమైన అబద్ధ బోధకు ఇటు అటు కొట్టుకొని పోకుండా అసలైన సత్యబోధలోనే స్థాపించబడి ప్రతిష్ఠించబడి ఉండడానికి అవసరమైన ఏర్పాట్లు దేవుడు మునిపే చేసి ఉన్నాడు కనుక ఆ ఏర్పాట్లు దేవుడు చేసి ఉన్నందువలన మనం ఇక మీదట అటు ఇటు కొట్టుకొని పోకూడదు. మానవ కల్పిత ఉపదేశాలు కాదు, దేవుడు మనకు బయలుపరిచిన సత్యములో మనం ప్రతిష్ఠ చేయబడి ఉండాలి అనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. అలాగైతే సంఘము అటు ఇటు కొట్టుకొని పోకుండా సత్యములోనే స్థాపించబడడానికి దేవుడు చేసిన ఏర్పాటు ఏమిటి? దేవుడు చేసిన ఏర్పాటు అంతకు ముందున్నటువంటి పై వచనంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు 5 విధముల పరిచర్యలను సంఘములో అనుగ్రహించాడు. అనగా 5 విధముల పరిచారకులను ప్రభు అనుగ్రహించాడు. గమనించాలి. 8వ వచనం చూద్దాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ప్రియులారా, గంటసేపే మాట్లాడతాను కనుక మీరు చాలా కాన్సన్ట్రేటెడ్గా ప్రతి మాటను అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. దేవుడు సంఘమునకు అనుగ్రహించు వరములు అది ఒక వేరే ప్రత్యేకమైన అంశం. వరములు అనేక విధములండి. చాలా మంది 9 కృపావరాలు 9 ఫలాలు అంటారు. వన్ ఆఫ్ ది పాపులర్ మిస్టేక్. 9 వరాలు అనేది తప్పు, 9 ఫలాలు అనేది కూడా తప్పు. We must read the Bible very carefully. 9 ఫలాలు లేవు బైబిల్లో, ఫలములు కాదు. చాలా మంది పొరపాటు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. నాట్ ఇంటెన్షనల్లీ బట్ ఇగ్నరెంట్లీ. కావాలని చేసే పొరపాట్లు కాదు, తెలియక. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనంలో మీరు బాగా చూడండి. ఆ వచనాన్ని నేను చదువుతాను. 5:22లో చదవండి. వచ్చి వాడండి. ఏమన్నారు? ఆత్మ ఫలములేమనగా అన్నాడా? ఫలము అనేది సింగ్యులర్, ఏకవచనం. ఫలము అనేది ఏకవచనం. అవన్నీ కలిసి ఒకే ఫలం. ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, సమాధానము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసం, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా కలిసి ఫలములు కాదు, ఫలము. అది 9 తొనలు కలిగిన ఒక బత్తాయి పండు లాంటిది. బత్తాయి పండు ఒలిచి తొనలు ఉన్నాయనుకోండి, ఆ తొనలన్నీ పక్కన పెట్టి అబ్బా 9 బత్తాయి పండ్లు అన్నాం అనుకోండి, ఏమంటారు జనం? వారి పిచ్చోడా, ఈ బత్తాయి పళ్ళు కాదు, అవన్నీ కలిస్తే ఒకటే ఫలం. వరములు అనొచ్చు.
వరములు వేరు, ఫలము అనాలి. వరములు అని ఎందుకు అనొచ్చో తెలుసా? వరములు అని ఎందుకు అనాలంటే అవి ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇవ్వబడినవి. ఒకరికి బుద్ధివాక్యం, వేరొకరికి జ్ఞానవాక్యం, వేరొకరికి ప్రవచనం, వేరొకరికి విశ్వాసం, వేరొకరికి అన్య భాషలు, వేరొకరికి అర్థము చెప్పు శక్తి, ఒకరొకరికి వేరు వేరుగా పంచి ఇవ్వబడినవి. బికాస్ ద గిఫ్ట్స్ క్యాన్ ఆపరేట్ ఇండివిజువల్లీ, ఇండిపెండెంట్లీ. ఒకడు భాషలు మాత్రమే మాట్లాడతాడు, అతడు ప్రవచనం చెప్పకపోవచ్చు, స్వస్థతలు చేయకపోవచ్చు, బుద్ధివాక్యం జ్ఞానవాక్యం లేకపోవచ్చు, నష్టం లేదు. హీ మే హ్యావ్ ఓన్లీ వన్ గిఫ్ట్. ఇంకొక సహోదరి ఉంటుంది, ఆమెకు అర్థము చెప్పే కృపావరం మాత్రమే ఉంది. ఆమెకు వివేచన లేదు, ప్రవచనం లేదు, అన్య భాషలు లేవు, స్వస్థతలు లేవు, అర్థం చెప్పే వరమే ఉంటుంది. ఒక్కొక్కరికి పంచిస్తాడు, నీకు ఈ వరం, నీకు ఈ వరం అని. కానీ ఫలము అలాగే పంచివ్వగలిగేది కాదు. ఒకరికేమో ప్రేమ, ఒకరికేమో సంతోషం, ఇంకొకరికేమో సమాధానం, ఇంకొకరికేమో దీర్ఘశాంతిని ఇచ్చారనుకోండి, పంచిపెట్టారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ప్రేమ ఉన్న వాడి దగ్గర సంతోషం ఉండదు, ఈ ప్రేమ మాత్రమే ఉంటుంది. దాన్ని ఎప్పుడు చూసినా ఏడుపు కొట్టు మొహం పెట్టుకొని ప్రేమిస్తూ ఉంటాడు. నా కర్మకాలం నాకు దొరికావు కానీ మా ఇంటికి వచ్చి కోడి కూడా తినిపో, నీకు బెటర్ చేస్తానా అంటాడు అన్నమాట. ఒక చాలా సంతోషంగా ఎప్పుడు హల్లెలూయా హల్లెలూయా అంటుంటాడు, కానీ సంతోషం వాడి వరకే ఉంటుంది. వాడు ఎవరిని ప్రేమిస్తాడు. నీ ఇంటికి వస్తే మాకేం చేస్తావు, మా ఇంటికి వస్తే నువ్వేం చేస్తావు అనే పరిస్థితిలో వాడు ఉంటాడు. కనుక ఫలాలు పంచి ఇవ్వడానికి వీలు లేదు. ఒకరికి ప్రేమ, ఒకరికి సంతోషం, ఇంకొకరికి దీర్ఘశాంతం ఉందనుకోండి, అప్పుడు ఈ సంతోషం ఉన్నోడికి దీర్ఘశాంతం ఉండదు, తొందరగా కోపం వస్తూ ఉంటుంది. ఆ దీర్ఘశాంతం ఉన్నోడికేమో సంతోషం ఉండదు. అలాంటి క్రైస్తవుని మీరు ఊహించుకోండి. వాళ్ళ విషయంలో అలా ఊహించుకోవడం సాధ్యమే. భాషలు మాత్రమే కలిగి ఇంకా ఏ వరం లేని వాడిని ఊహించుకోవచ్చు. ప్రవచన వరం మాత్రమే కలిగి ఇంకా ఏ వరం లేనోడు ఊహించుకోవచ్చు. కానీ ఆ 9 మంచితనము అని ఒకటి ఉంది. అదొకటే వరం కలిగి, అదే ఫలం కలిగి, మిగతా ఫలాలు లేకుండా ఉండే విశ్వాసి మనం ఊహించుకోలేము. హీ విల్ బి ఎ బిగ్ ప్రాబ్లం ఇన్ ద చర్చ్. కనుక వరములు దేనికదే ఒక్కొక్క వరం అనొచ్చు, కానీ ఈ ఫలము అని చెప్పబడిన 9 ఒక్కొక్కటి వేరు వేరు ఫలాలు అని చెప్పడానికి వీలు లేదు. అది మొత్తం కలిస్తే ఒక పండు. ప్రతి విశ్వాసిలో ప్రేమ ఉండాలి, ప్రతి విశ్వాసిలో సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, అందరిలో దీర్ఘశాంతం, అందరిలో ఆశా నిగ్రహం, అందరిలో మంచితనం, అందరిలో దయాళుత్వం, అందరిలో సమాధానం. ప్రతి విశ్వాసిలో ఈ 9 తొనలు కలిగిన ఫలం ఉండాలి. అర్థమైందా? వరాలు పంచుకోవచ్చు, ఈ ఫలములను పంచుకోవడానికి వీలు లేదు. కనుక దాన్ని ఏమన్నాడు? ఆత్మ ఫలము ఏమనగా ఏకవచనం మాట్లాడారు. కనుక మరోసారి ఎప్పుడు కూడా ఆత్మ ఫలములు 9 ఫలములు 9 వరములు అనబాకండి, తప్పది. ప్రధానముగా వరములు దేవుడిచ్చే వరాలు 4 ఉన్నాయి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38. మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ అను వరము వేరు, ఆ పరిశుద్ధాత్మ అనుగ్రహించే వరము వేరు. The Holy Spirit himself is a gift for the church. పరిశుద్ధాత్మ అనే ఆ త్రిత్వములోని 3వ వ్యక్తి సంఘమునకు వరముగా అనుగ్రహించబడ్డారు. ఆ వరముగా మనకి ఇవ్వబడిన ఆత్మదేవుడు ఆయన తిరిగి కొన్ని వరాలు ఇస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆయనను వీటన్నిటినీ
ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు. మనకు నీకు అమ్మాయి నువ్వు భాషలో మాట్లాడు, బాబు నువ్వు అర్థం చెప్పు, నువ్వు ప్రవచనం చెప్పు అని పంచి ఇచ్చే కార్యక్రమం ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుని. పరిశుద్ధాత్మ దేవుడు గిఫ్ట్స్ అన్ని తలా ఒకటి పంచిస్తున్నాడు. కనుక వీటిని ఏమన్నా నేను, పరిశుద్ధాత్మ మనకు ఇచ్చు కృపావరములు. దే ఆర్ కేపబిలిటీస్ ఫర్ మినిస్ట్రీ అండ్ ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ది చర్చ్. కానీ ఆత్మ వలన కలిగే కృపావరాలు అందరికీ లేవు. వాటిని ప్రత్యేకంగా మళ్ళీ మనం ఆయన అడిగి పొందుకోవాలి. సరే, పరిశుద్ధాత్మ ఒక వరం, ఆయన ఇచ్చే అన్య భాషలు, ప్రవచనం ఇత్యాదివి రెండవ రకం వరాలు. ఇక మూడవ రకం వరాలు ఉన్నాయండి. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 34వ వచనం. మరియు కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రములైన వరములను నేను నీకు అనుగ్రహించదను అన్నాడు. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని వెతుకుచున్నాను. ఏం వరం అడిగాడు? అన్ని భాషల రోగాలు బాగు చేసే శక్త, ప్రవచనమా? ఏం వరం అడిగాడు? యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు, జీవిత కాలమంతా ఆయన గుడారములో నివాసముండు. దట్ ఈజ్ అ గిఫ్ట్ డేవిడ్ ప్రేడ్ ఫార్ అండ్ ఇట్ వాస్ గివెన్ అంటు హిమ్. 119:56. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా. ఉపదేశములను అనుసరించి నడుచుకొనుట ఒక వరము. దావీదుకు ఈ వరాలు ఇచ్చాడు ఆయన. దేవుని ఆలయములో ధ్యానించుట ఒక వరం, దేవుని ఆజ్ఞలను పాటించుట ఒక వరం. వీటిని ఏమంటారంటే భక్తి జీవితమునకు అవసరమైన వరములు. 1 తిమోతి 4:8. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవపు విషయములోను రాబో జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున. ఏమండి? దైవభక్తి ఇప్పటి జీవితానికి రాబో జీవితానికి వాగ్దానములు కలిగి ఉన్నందున అని మాట్లాడుతున్నాడు. దయచేసి 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. తన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసినవన్నీ దయచేయుచున్నందున. జీవమునకు అవసరమైనది ఆయన శక్తి మనకి ఇస్తూ ఉంది. భక్తి కోసం అవసరమైనవి కూడా ఆయన శక్తి మనకి ఇస్తూ ఉంది. ప్రియులారా, సంఘములలో ఎదుగుదల ఎందుకు లేదు? ఎన్ని బోధలు చేసినా, ఎన్ని కన్వెన్షన్లు అయినా పౌలు వంటి విశ్వాసులను ఎందుకు తయారు చేయలేకపోతున్నాం? ఒక స్టెఫను, ఒక అబ్రహాము, ఒక మోషే ఎందుకు లేవలేకపోతున్నారు సంఘాల్లో? సంఘములు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాయి, ఈ జీవమునకు కావలసిన వాటిని అడుక్కుంటున్నాయి, కానీ భక్తి జీవితానికి కావలసిన వాటిని అడుక్కోవడం లేదు. వాక్యం చదువుతున్నాను కానీ నా జ్ఞాపకం ఉండదండి అంటారు కొంతమంది. అది నువ్వు అడిగి పొందాల్సిన వరం. అది వాక్యం వింటున్నాను కానీ అర్థం కావట్లేదు అంటారు కొంతమంది. నువ్వు అడిగి పొందాల్సిన వరం అది. ఆయన దైవశక్తి నీకు ఆ గిఫ్ట్ ఇస్తుందన్నమాట. వాక్యం వింటున్నాను కానీ అలా నడవలేకపోతున్నాను అంటారు కొంతమంది. ప్రార్థన చేయలేకపోతున్నానండి, మోకరించడానికి నిద్ర వచ్చేస్తుందంటారు కొంతమంది. ప్రార్థనా జీవితం దేవుడిచ్చే ఒక వరం. వాక్యము ధ్యానించుగా దేవుడిచ్చే వరం. దేవుని ఉపదేశ ప్రకారం నడుచుకొనుట దేవుడిచ్చే వరం.
ఈ వరములు మనకు దేవుడు ఇస్తున్నాడు. దావీదుకి ఇచ్చిన వరములను నేను మీకు, స్వస్థపరిచే వరము కంటే గొప్ప వరం దేవుని ఉపదేశమును అనుసరించి నడుచుకొను. అది అడగండి దేవుణ్ణి. ధనవంతుడు లాజరు కథ మనకు నేర్పించే పాఠం ఏంటంటే ఒకటే పాఠం, ఆరోగ్యమైన పాపిగా బ్రతికే కంటే, ఆరోగ్యవంతుడైన పాపిగా బ్రతికే కంటే అనారోగ్యవంతుడైన పరిశుద్ధునిగా బ్రతకడం మంచిది. దేవుని స్తోత్రంగా. మనకు ఏది అవసరమో దాన్ని వదిలేశాం. విశ్వాసులు కూడా ఏది రమ్యమైనవో ఏది ఖ్యాతి గలవో అవి మర్చిపోయారు. మనకన్నీ ప్యాసింగ్ పాంప్ కావాలి, మనకు వైభవం, పెద్ద ఆడంబరం కావాలి. అసలు మన బతికే లేకుండా పరిశుద్ధంగా ఉందా? యేసు పోలికుందా? సింహాసనం మీద యోగ్యుడివేనా? యేసు ప్రభు రాకడలో ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ప్రియులారా, ఆ నిర్ధారణ నీకు రావాలంటే దైవ భక్తి కొరకు అవసరమైన కృపావరములు నీవు పొందుకోవాలి. వాక్యమునకు జ్ఞాపక శక్తి, వాక్యమునకు విధేయత, లోబడే శక్తి, ఇవన్నీ నువ్వు పొందాలి. పరిశుద్ధాత్మ అనువరము. తర్వాత ఏమండి, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము మొదలు కాగల వరములు. మూడవది భక్తి జీవితానికి అవసరమైన పవిత్రమైన వరములు. నాలుగవది ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి వరాలు. ఎఫెసీ 4 మరల 8వ వచనం. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని. ఆ ఈవులు ఎవరు? ఆ క్రింద 13వ వచనంలో ఆ ఈవులు ఉన్నాయి. ఆ ఈవులు, ఆ వరములు కొందరు వ్యక్తులు. 1 కొరింథీ 12లో ఉన్న వరములేమో కొన్ని శక్తులు, కొన్ని పనులు చేసే శక్తిని మనకు ఆయన అక్కడ వరముగా ఇచ్చాడు. స్వస్థపరిచే శక్తి, వాక్యం చెప్పే శక్తి, ప్రవచనం చెప్పే శక్తి, అన్య భాషలు మాట్లాడే శక్తి, భాషలకు అర్థం చెప్పే శక్తి, ఈ కార్యములు చేసే కేపబిలిటీస్, వాటిని మనకు వరములుగా ఇచ్చాడు. అక్కడ శక్తులు వరాలు, ఇక్కడేమో వ్యక్తులు వరాలు. అపోస్తలులు వాళ్ళ వ్యక్తులు. పీపుల్ లైక్ సాధు సుందర్ సింగ్, చార్ల్స్ స్పర్జన్, ఆస్వాల్డ్ స్మిత్, ఇలాంటి మహాభక్తులు దేవుడు సంఘమునకిచ్చిన వరములు. దే ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ గాడ్ టు ద చర్చ్. ఆ వరాలు చాలా ప్రాముఖ్యం అండి. అపోస్తలులు ఒక రకమైన వరం, ప్రవక్తలు ఒక వరం, కాపరులు ఒక వరం, ఉపదేశకులు, సువార్తికులు ఒక వరం. ఈ వరాలు దేవుడు ఎందుకొరకు ఇచ్చాడు చెప్పాలి. ఎందుకొరకు ఇచ్చాడు? 13లో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు 3 కారణాలు. మొదటిది, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. ఎవరు వాళ్ళు? పరిశుద్ధులు. ఏం కావాలి? సంపూర్ణులు కావాలి. వాళ్ళు ఎవరు? పరిశుద్ధులు. అంటే పరిశుద్ధులే కానీ ఇప్పుడు సంపూర్ణులు కాలేదు. Once you are justified by the grace of God, that doesn't mean that you are perfect or complete. పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, కానీ నువ్వు సంపూర్ణుడు కావడానికి ఏం చేయాలి? సాగిపోవాలి. సంపూర్ణుల మగుటకు మనం ఏం చేద్దాం? సాగిపోదాం. పరిశుద్ధులు ఇంకా పొందవలసింది, ఎదగవలసింది చాలా ఉంది. యేసు రక్తంలో కడగబడ్డాం, పరిశుద్ధాత్మను పొంది ఉండొచ్చు, అన్య భాషలు మాట్లాడుతుండొచ్చు, నువ్వు ప్రార్థన చేసే రోగాలు నయం కావచ్చు, దయ్యాలు వెళ్ళిపోవచ్చు, సంఘాలు కట్టొచ్చు. ఎన్ని ఉన్నా నీ మైండ్లో ఒకటి ఉండాలి, నేను పరిశుద్ధుడనే కానీ సంపూర్ణురాలిని ఇంకా సంపూర్ణుని కావడానికి సాగి రన్నింగ్, ప్రెసింగ్ ఫార్వర్డ్ టు రీచ్ ద గోల్. అది మొట్టమొదటి మాట. రెండవది, సంపూర్ణులు కాకపోయినా దేవుడు ఏమని పిలుస్తున్నాడు? పరిశుద్ధులని. అది ఇంకో ప్రాముఖ్యమైన పాట. పరిశుద్ధులైనంత మాత్రాన సంపూర్ణులు
కారు అనేది ఒక పాఠం, అది మీ కొరకు, అది మన కొరకు. దేవుడి వైపు నుండి గమనిస్తే మనం అసంపూర్ణమైనప్పటికీ మనల్ని పరిశుద్ధులని పిలవడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విత్ ఆల్ అవర్ ఇంపర్ఫెక్షన్స్, విత్ ఆల్ అవర్ షార్ట్కమింగ్స్, ఆల్ ద డెఫిషియన్సీస్, లోపములన్నిటితో ఆయన మనల్ని ఏమని పిలుస్తున్నాడు? పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, మెటుకు ఈ పరిశుద్ధులందరూ ఇప్పుడు ఎలాగున్నారు? అసంపూర్ణులుగా ఉన్నారు. వీళ్ళు ఏం కావాలి? సంపూర్ణులు. అది మొదటి కారణం. దేనికి మొదటి కారణం? ఈ 5 విధాల పరిచారకులను మనకు వరములుగా దేవుడు ఇవ్వడానికి వెనుక ఉన్న మొదటి ఉద్దేశం. రెండవది, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. క్షేమాభివృద్ధి అనగా కట్టబడుట, నిర్మాణమగుట, ఇంటి వలె కట్టబడుట అని అర్థం. దేవుని సంఘం ఒక ఇల్లులాగా, భవంతిలాగా కట్టబడాలి. అందుకొరకు ఈ 5 రకాల సేవకులు మనకు అవసరం అయ్యారు. మూడవ కారణం, పరిచర్య ధర్మము జరగాలి. ఆదివారమున రొట్టె విరుచులకు సంఘం కూడుకోవాలి. విశ్వాసులకు వాక్యమును, పాలు, ఆహారం వడ్డించాలి. కొత్తగా పుట్టిన శిశువులకు నడక నేర్పించుకోవాలి. అనుభవం లేనివాడికి అప్పగిస్తే అద్భుతంగా ఎత్తుకొని వాడి మెడక ఇరిచేసి చంపేస్తాడు. ఈ 5 రకాల సేవకులు ఉన్నారు కనుక ఇక మీదట మనం పసిపిల్లల్లాగా ఉండే అవసరం లేదు. ఇక మీదట మనం అడ్డగోలుగా కనపడ్డ ప్రతి బోధను అనుసరించి అబద్ధాల్లో కొట్టుకొని పోవడానికి అవసరం లేదు. ఎందుకు లేదు? వీళ్ళున్నారు మనకు. ఎవరు? ఈ ఈవులు, దేవుడు వరములుగా ఇచ్చిన సేవకులు ఉన్నారు. అయితే ప్రియులారా, రేపు మనం ప్రభు ముందుకు వెళ్ళిపోయాక ప్రభు మన అడుగుతాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీవెందుకు సంపూర్ణుడివి కాలి? మనం ఏం చెప్తాం? నాకు తెలియదు నాయన, ఎవరు చెప్పలేదు. ప్రభు అంటాడు, అరే బాబు, ఈ విషయములు నీకన్ని వివరించడానికి నేను ఇదివరకే నీకేమిచ్చాను? 5 రకాల సేవకులను. మీరు జాగ్రత్తగా వింటున్నారా? ఐ వాంట్ టు లిసన్ వెరీ కేర్ఫుల్లీ. కావాలనే చేస్తున్నాను నేను. దట్ ఈస్ అ మిస్టేక్ ఐఎమ్ డెలిబరేట్లీ కమిటింగ్. మీరు ఎవరన్నా ముఖం చిక్కిస్తారేమో అని బాగా చూస్తున్నా. వీడు ఒకసారి 4 అంటాడు, ఒకసారి 5 అంటాడు. ఏమిటి అక్క ఇది అని అంటారేమోనని చూస్తున్నాను. కావాలనే అన్నాను. ఒకసారి 4 రైటే, 5 రైటే. ఎందుకు రైటో చెప్తాను, కంగారు పడొద్దు. కొంచెం విమర్శనాత్మకంగా విని ఆలోచన చెయ్యాలండి. మనం ఎవరం? ఏం సభ ఇది? సత్యాన్వేషకుల కదా. సత్యాన్వేషకుడు అంటే చాలా ఇన్వెస్టిగేటివ్గా ఉండాలి. ఏమండి, చాలా పరిశోధనాత్మకంగా వినాలి. ఏదో చెప్పేస్తున్నాడు వినేస్తున్నామని కాదు. నిలదీయాలి, చెయ్యెత్తి నిలబడాలి. పాస్టర్ గారు, సారీ, ఉదయం మీరు 4 వరాలన్నారు, ఇప్పుడు 5 అంటారు ఏమిటి అని. తప్పు కాదు, చెప్తాను అప్పుడు. మంచిది. దేవుడు కూడా బైబిల్లో కొన్ని కావాలనే మిస్టేకులు చేశాడు. నేను అనుకునేవాడిని చిన్నప్పుడు, ప్రభా, బైబిల్ రాయడం నాకు నీవు అప్పగిస్తే ఇంకెంతో బాగా రాసేవాడిని కదా అని అనుకున్నాను చిన్నప్పుడు. కానీ తర్వాత కొంచెం భక్తిలో ఎదిగిన తర్వాత ప్రభు నేర్పించాడు, ఓరి పిచ్చోడా, నేను రాసిందే ఉత్తమమైన విధానం. అప్పుడు నేను గ్రహించింది ఏంటంటే, బైబిల్లో తప్పు ఉంది అని మనం అనుకున్నప్పుడు అసలు తప్పు ఉన్నది మన బుర్రకాయలో, బైబిల్లో కాదు. ఇక్కడుంది పొరపాటు. మనం పరిపూర్ణలో కావడం ఏంటంటే ఒక లక్షణం, బైబిల్లోని ప్రతి స్టేట్మెంట్తో మనము పరిపూర్ణంగా ఏకీభవించడమే. అర్థమైందా? పరిపూర్ణుడికి ఉండే లక్షణం ఏంటో తెలుసా? పరిపూర్ణుడికి ఉండే లక్షణం, దేవుడు బైబిల్లో రాసిన ప్రతి ఒక్క మాటతో నీవు సంతోషముగా ఏకీభవించగలిగినప్పుడు నువ్వు సంపూర్ణమైనట్లు లెక్క. బైబిల్లో ఉన్న ఏ ఒక్క మాటతోనైనా నీకు డిస్ప్యూట్ ఉన్నంత కాలం నువ్వు సంపూర్ణునివి కాలేదని అర్థం.
ఎక్కడెక్కడ బైబిల్ నీకు నచ్చట్లేదో అక్కడంతా నిన్ను నువ్వు మెండ్ చేసుకుంటూ ఉండాలి. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి బాగా. ఈ 5 విధముల సేవకులను పంపించాను కదా, నీవెందుకు ఇంకా పరిపూర్ణుడు కాలేకపోయావు అని దేవుడు అడుగుతాడు అని చెబుతున్నా కదా. ఏం నాయనా, నువ్వు ఈ 5 రకాల సేవకుల్ని ఈవులుగా ఇచ్చావా? ఎక్కడున్నారు వాళ్ళు? నా ఊర్లో మాత్రం నాకు కనపడలేదు. ఈ సేవకులను మనము గుర్తుపట్టుట ప్రాముఖ్యమైన సంగతి. మనం పరిశుద్ధులు సంపూర్ణము కావడానికి, క్రీస్తు సంఘము శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి పరిచర్య ధర్మము సేవకుల్ని మనం ముందుగా ఏం చేయాలి? గుర్తుపట్టాలి. తరువాత వారిని వెంబడించాలి. ఫస్ట్ రికగ్నైజ్ the servants of God, prophets, apostles, etc. and then follow them. గుర్తుపట్టాలంటే ముందుగా ఎలా గుర్తుపెట్టాలి? వాళ్ళకున్న లక్షణాలు ఏమిటో మనం చెప్పుకుందాం. ఆ 8వ వచనంలో ఏమన్నాడు? ఆయన ఆరోహణమైనప్పుడు, కైండ్లీ ఫాలో మీ వాట్ ఐఎమ్ సేయింగ్, అండర్స్టాండ్. చెరగా పట్టుకొని పోయి, కొంచెం బాగా మీ కాన్సన్ట్రేషన్ నాకు కావాలండి. గట్టి ఎముకేస్తున్నాను ఒకటి మీకు. ఇప్పుడు కొరికి నమిలి కొంచెం ఆగండి అమ్మా, కొంచెం ఆగండి. అన్నం తినేటప్పుడు నాకు చిన్నప్పుడు మా అమ్మ మీద భలే కోపం వచ్చేది. మా అమ్మ నేను ఒకరినే కొడుకును, 4 ఆడపిల్లలు అయ్యాక ఆఖరిని బుట్లో ఒకరినే కొడుకును. చాలా ప్రేమగా నాకన్ని మూలుగా ఎముకలు అంటారే అన్నారు, అదంతా నాకు బోన్ చేసేది. నేను ముందు ఆ ఎముక తీసి కొరకపోతే నమలు రావడం గట్టిగా ఉంది. అటు బయట నాకు చూశాను, ఏం లేదు, చప్పగా ఉంది. అమ్మకు అసలు తెలివి లేదు, ఈ పనికి మాలని నాకేస్తుంది ఏంటో అని చెప్పి అనుకుని అవన్నీ పక్కన పెట్టేసి మామూలుగా సాంబార్ గీంబార్ ఏదో సొరకాయ పప్పు కలుపుకొని తిని ముగించేవాడిని. చాలా రోజులు అయ్యాక ఆమె ఒకసారి గమనించి నీడు మూలికలన్నీ పడేస్తున్నాడని, రే బాబు ఇట్లా అని కోపడి ఇవాళ నువ్వు మాత్రం నాతో పాటు తినాలి రా, నువ్వు వేరేది తినొద్దండి. నన్ను పక్కనే కూర్చోబెట్టుకొని ఆ పప్పులో హెయిర్ పిన్స్ పెట్టు ఆ మూలిక లోపల హెయిర్ పిన్ దూర్చి లోపల నుంచి ఆ మూలిక తీసి నా నోట్లో పెట్టింది. ఎంత రుచిగా ఉందో! అప్పుడు అనుకున్నాను, వాయమ్మో అమ్మ తెలివిలేదు అనుకున్నాను, కానీ నాకు తెలివిలేదురా బాబు, ఇన్ని రోజులు ఎంత రుచి పారేసుకున్నాను అని అప్పుడు అనిపించింది. ఇక అప్పటి నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, దీంట్లో గట్టిగా ఉన్నా కష్టంగా ఉన్న లోపల చాలా రుచి. కాబట్టి అన్నం తినేటప్పుడు మూలికలు వచ్చాయనుకో, మీ సంగతి తర్వాత చూస్తాను, మీరు అక్కడ పక్కన నిల్చోండి అని వీళ్ళందరినీ పక్కన పెట్టేసి ముందు అన్నం అంతా తినేసి తీరుబడిగా ఈ మూలిక ఎముకలు పట్టుకొని రోకలు పట్టుకొని రోలు దగ్గరికి వెళ్ళి తీరుబడిగా దంచి ఆ లోపల ఉన్నటువంటి తింటం అలవాటు చేసుకున్నాం. బైబిల్లో కూడా, దేవుని వాక్యంలో కూడా అప్పుడప్పుడు మూలిక ఎముకలు దొరుకుతాయి. ఆ ఊరికి అవలేదుగా కొరకడానికి వీలు లేదు. కూడా దేవుని వాక్యంలో కూడా అప్పుడప్పుడు మూలిక ఎముకలు దొరుకుతాయి. ఆ ఊరికి అవలేదుగా కొరకడానికి వీలు లేదు. కొంచెం టైం తీసుకొని రోల్ దగ్గరికి వెళ్ళి దంచితే కానీ లోపల ఉండే రుచి. వాక్యమను పాలు అన్నాడు. పాలు దేవుని వాక్యమే, చపాతీ దేవుని వాక్యమే, అన్నము దేవుని వాక్యమే, మటన్ ఫ్రై దేవుని వాక్యమే, క్రొవ్వు మెదడు కూడా దేవుని వాక్యమే, మూలిక ఎముకలు కూడా దేవుని వాక్యం.
పాలంటేనేమో నమలేదు ఏముండదు, నోట్లో పోయగానే మింగేయటమే. అది అలవాటైపోయింది మనకి. అర్థమైందా? నమలడం కానీ కష్టపడడం కానీ అలవాటు లేని బోధ మనకు అలవాటైపోయింది. నమలకుండా మింగడం సోమరిపోతులం అయిపోయాం. కొంచెం లోతుగా వెళ్ళే బోధ చెబితే నన్ను ఇప్పుడు దుర్బోధకుడు అంటున్నా. దుర్బోధకుడు కాదు నాయన, ఇంకెంతకాలం పాలు తాగుతావు నేను అడుగుతున్నాను. ఓమెగా స్వయం కొరకు ఒక వచన కవిత రాశాను. ఇంకెంతకాలం మూలోపదేశాలు తప్పటడుగుల తిప్పలు ఇంకెంతకాలం, పాలు త్రాగి త్రేంచి ఇది ఏ పలావని విర్రవీగుచూ తిరుగుటి ఇంకెంతకాలం. పాలు త్రాగి త్రేంచి ఇది ఏ పలావని విర్రవీగుచూ తిరుగుట. సభలు జరిగినాయి, చాలా గొప్పగా జరిగినాయి అంటారు. దేవుని వాక్యం బాగా చెప్పారంటారు, బాగా విన్నామంటారు. అవును, ఇంతకు నువ్వు నేర్చుకుని వచ్చింది ఏమిటి నాయన? వెళ్ళావు, కూర్చున్నావు, 50,000 1,00,000 రూపాయలు ఖర్చు అయినాయి కూటానికి. వెళ్ళక ముందు నీకెంత తెలుసో వెళ్ళి వచ్చాక ఏమైనా కాస్త ఎక్కువ తెలిసిందా? డూ యు నో యువర్ బైబిల్ ఎనీ బెటర్ ఆఫ్టర్ అటెండింగ్ దట్ కాన్ఫరెన్స్ ఆర్ కన్వెన్షన్? నీలో పరిశుద్ధత కానీ విశ్వాసం కానీ ఏమన్నా పెరిగిందా? ఓ 4 ప్రశ్నలకు ఏమన్నా సమాధానం దొరికిందా? నీలో తికమకేమన్నా తొలగిపోయిందా? కొత్త సత్యాలు ఏమన్నా చూసావా వాక్యంలో? ఇవేమి జరగవు. కూటాలు బాగా జరిగినాయి. ఏమిటి జరగడం బాగా? ఏమండి, వాట్ డూ యు మీన్ బై బాగుంటాం? బాగుంటామంటే అర్థం ఏంటి? అంటే చాలా మంది జనం వచ్చారట. చాలా మంది జనం వస్తే బాగుంటామా? మరియమ్మ జాతర పెడితే ఇంకా బోల్డ్ మంది వస్తారు. జనము చాలా మంది ఉండేది దైవ కార్యం అనుకోవద్దు. దేవుని సత్యంలో మనం పెంచబడేదే మంచి సభ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కూటాలు బాగా జరిగినాయి అంటే అర్థం ఏంటంటే దేవుని సత్యంలో మేము మరింత లోతుకెళ్ళాం, మాకు తెలియనివి కొన్ని నేర్చుకున్నాం అని నువ్వు సాక్ష్యం ఇవ్వగలిగితే, ఆ నేర్చుకున్నదేమిటో నువ్వు చెప్పగలిగితే, 3 వచ్చినా ఆ కూటం బాగా జరిగినట్టు లెక్క. హల్లెలూయా. ఈనాటి సభలు ఎలాగున్నాయంటే పాలు త్రాగి త్రేంచడం అంటే బ్రేవ్ మంతం. త్రేన్పు అంటే అర్థం ఏంటి? బాగా తిన్న తర్వాత లోపల గ్యాస్ బయటకు వస్తుంది, బ్రేవ్ మంటం. అది పాలు త్రాగి త్రేంచి ఇది ఏ ఫలావని విర్రవీగుచు తిరుగుటి ఇంకెంత కాలం. బాలశిక్షను విడువ మనసొప్పకపోతే పట్టభద్రుట ఒకట ఏ రీతి సాధ్యం అన్నాను. బాలశిక్షను విడువ మనసొప్పకపోతే పట్టభద్రుట ఒకట ఏ రీతి సాధ్యం. బాల చేష్టల విడువ మనసొప్పకపోతే యేసు పోలిక నుండుట ఏ రీతి సాధ్యం. పిల్ల చేష్టలు వదలాలి, మూలపాఠం వదలాలి, లోతైన విషయాలకు వెళ్ళాలి. ఇంతవరకు మనకు సంగతి తెలియదు, కొత్తగా దేవుడు బయలుపరుస్తున్నాడు. మనకు తెలియంది ఎవరు చెప్పినా దుర్బోధ అంటున్నా. యేసు బోధ మొదలు పెట్టినప్పుడు ఏమనుకున్నారు? ఇది కొత్త బోధగా ఉన్నది. పౌలు ఏతరుసులో వాక్యం చెప్పినప్పుడు ఏమనుకున్నారు? ఇది కొత్త బోధగా ఉన్నది. అవును, యేసు బోధించినప్పుడు ఇరుగు పొరుగు వారికి అది కొత్త బోధ. పౌలు బోధించినప్పుడు ఏతరుసు వారికి అది కొత్త బోధ. మార్టిన్ లూథర్ సంస్కరణ ప్రారంభించినప్పుడు అది కొత్త బోధ. వీరెవర్రా 1000 ఏళ్ల పాటు మనకు లేండి, ఈయన కొత్తగా చెబుతాడేమిటి? మన తాత ముత్తాతంతా ఒట్టేలోనా, వీడికే బాగా తెలిసేసిందో, వీడికేం తెలిసింది అనుకున్నారు. క్రొత్తది కనబడగానే బెదిరిపోవడం ఒక విధమైన మానసిక రోగం. అర్థమైందా? ఎల్లప్పుడూ నూతనమైన సత్యాలలోనికి, నూతనమైన మహిమలలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి, కొత్త స్థలాలలోనికి, కొత్త శిఖరాల మీదికి మనం ఎదిగిపోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు యేసు ప్రభువు వారు ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి
యేసు ఆరోహణం ఎప్పుడయ్యాడు? ఆయన శిలువ మరణం తరువాత సమాధిలో పెట్టబడిన తరువాత ఆదివారం ఉదయాన ఆరోహణుడయ్యాడు. ఎక్కడికి? తండ్రి యొక్క సన్నిధికి వెళ్ళిపోయాడు. ఆరోహణం అయ్యేటప్పుడు ఏం చేశాడంటే చెరగా పట్టుకొని పోయి చెర అనేది లేఖనాలలో నీతిమంతుల మరణించిన వారి ఆత్మలు విశ్రాంతి పొందే స్థలము పేరు చెర. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. 3:20 అమ్మా, 3:20. పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. అందరూ బాగా వినండి. యేసు ప్రభువు వారు శరీరము సమాధిలో ఉండగా ఆయన ఆత్మ ఒక కార్యం చేసిందట. ఆయన శరీరం సమాధిలో ఉంటే ఆ 3 దినాలు ఆయన అక్కడే ఊరికే చేతులు కట్టుకొని గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోలేదు. ఆయన ఏం చేశాడు తెలుసా? భూగర్భంలోనికి వెళ్ళాడు. మనకి ఎలాగ తెలుసు? నేడు నీవు నాతో పరదైసులో ఉండు అన్నాడు. గనక ఎక్కడికి వెళ్ళాడన్నమాట? శరీరం ఎక్కడికి వెళ్ళింది? సమాధిలోకి వెళ్ళింది. ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పరదైసులోకి వెళ్ళింది. ఆయన వెళ్ళాడు కాబట్టి ఏమన్నాడు దొంగోడితో కూడా, నువ్వు నాతో పరదైసులో ఉంటావు. ఆ పరదైసులోకి వెళ్ళి ఏం చేశాడు? ఆత్మరూపిగానే వెళ్ళాడు. అవును, మరి చనిపోయాడు గనక, శరీరం సమాధిలో ఉంది గనక ఎలా వెళ్ళాడు లోపలికి? పరదైసులో నీతిమంతుల ఆత్మలున్న చెరలో ఆ స్థలంలోనికి వెళ్ళి ఆత్మరూపిగానే వారికి ఏం చేశాడు? ప్రకటించాడు. చాలా మంది అడుగుతారు, యేసు ప్రభు ఒక్కడే మార్గం అంటారు మీ క్రైస్తవులు. ఆయన వచ్చిందేమో 2000 ఏళ్ల కిందట కదా. యేసు రాకముందు ఆదాము నుండి యేసు వరకు 4000 ఏళ్ల చరిత్ర గడిచిపోయింది కదా. ఎన్నో కోట్ల మంది పుట్టారు, చనిపోయారు, వెళ్ళిపోయారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఈ 2000 ఏళ్ల కింద పుట్టి నేను ఒక్కడనే మార్గం అంటే మరి అంతకంటే ముందున్న వాళ్ళ సంగతి ఏంటి అని ప్రశ్న. అంతకన్నా ముందున్నోడు కానీ తర్వాత ఉన్నోడు కానీ ఎవరైనా సరే నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఆదాము పోయినా ఎవరి ద్వారా పోవాలి? ఇది ఎట్లా సాధ్యమండి? ఆదామైనా అబ్రహామైనా వాక్యం ఉన్నట్టే చెప్పాలండి. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు పరలోకమునకు రాడని యేసు చెప్పాను అని మనం అంటాం. అలా అనలేదు ఆయన. పరలోకానికి అన్నాడా? ఏమన్నా? తండ్రి యొద్దకు. తండ్రి సన్నిధి కాకుండా పరలోకములోనే ఇంకో లోయర్ కంపార్ట్మెంట్ ఉంది, దాని పేరు పరడైస్. నేను 3వ ఆకాశంలోనికి వెళ్ళి దేవుని పరడైసులో ప్రవేశించి మనుషులు వచింప సత్యము కాని మాటలు, అది పరలోకంలో కంపార్ట్మెంటే, కానీ తండ్రి సన్నిధి కాదది. యేసుకు ముందున్న వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? పరడైసులోకి వెళ్ళారు. అది యేసు ప్రభువు వారు సిలువ వేయబడక ముందు ఎక్కడుందంటే భూమి క్రింది భాగములలో ఉంది. యేసు సిలువ వేయబడక ముందు ఎక్కడుందండి? అది చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూద్దాం. లేఖనమే మనకు కావాలి. ఏమండి? లేఖన క్రీస్తు పిలుచుచున్నాడన్నాం కదా, లేఖనమే కావాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఆరోహణమాయను అనగా ఆయన ఫుట్నోట్ కలిపి చదువుకుంటే ఆయన భూమి యొక్క క్రింది భాగములకు మొదట దిగననియు అర్థము ఇచ్చుచున్నది కదా. గ్రీకు భాషలో పౌలు వాడిన మాట అది. ఆరోహణమాయనగా అంతకంటే ముందేం చేశాడు?
భూమి యొక్క క్రింది భాగాలకు దిగి అక్కడి నుంచి ఆరోహణం అయ్యా. పౌలు భావన అది. ఎక్కడి నుంచి ఆరోహణం అయ్యాడు మనం ఏమనుకుంటున్నాం? ఏమండి, ఓలీవల కొండ మీద నుంచి అనుకుంటున్నాం కదా, అది మన దృష్టి. కానీ భూమి కింది భాగములలో ఉన్న నీతిమంతుల చెర, అక్కడ నుండి ఆయన ఆరోహణం అయ్యాడు. ఆరోహణం కావడానికి అంతకంటే ముందేం చేయాలి? అవరోహణం కావాలి. అసెన్షన్ కంటే ముందు డిసెన్షన్ కిందికి ఉంది. కిందికి వెళ్ళాడు. అప్పుడే ఈ దొంగవాడితో చెప్పారు, నువ్వు నాతో పరవయసులో. అక్కడికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించాడు. గత కాలములో ఆదాము మొదలుకొని శిలువ మీది దొంగ వరకు చనిపోయినటువంటి వారు, తాము ఎరిగినంత మేర భక్తి మార్గంలో నడిచినటువంటి వారు, తమకు దేవుడు బయలుపరిచినంత మేర లోబడి జీవించినటువంటి యోగ్యులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరికీ తన్ను తాను బయలుపరుచుకున్నాడు. మీ అందరి రక్షణ కొరకు ప్రాణము బలిగా అర్పించిన యజ్ఞ పురుషుడను నేనే. ఓ ఆర్య ఋషులారా, సకల దేశములలో ఉన్నటువంటి ప్రాచీన భక్తులారా, మీ వేదముల్లో మీరు రాసిన యజ్ఞ పురుషుణ్ణి నేనే. గౌతమ బుద్ధుడా, మితయా పుడతాడన్నావు కదా, నేనే. ఓ యాజ్ఞవల్క్య మహర్షి, తమసోమ జ్యోతిర్గమయ, చీకట్లోని వెలుగులోకి నడిపించమని ప్రార్థించావే, నేనే వెలుగును. మృత్యోర్మ అమృతంగమయ, జీవములోకి నడిపించమన్నావే, నేనే జీవాన్ని. He went and preached the gospel to the souls of the yesterday generations. గడిచిపోయిన తరాల భక్తులకు ఆయన తన్ను తాను బయలుపరుచుకున్నారు. ఏమిటి? నువ్వు యజ్ఞ పురుషుడువా? నాకేమి రుజువు ఏంటి అన్నారు అనుకోండి వాళ్ళు. అందుకే ఈయన్ని సాక్ష్యం బతికెళ్ళాడు. ఎవరైనా సులువు దొంగ, రే నేను అవునో కాదు వీళ్ళంతా, నువ్వు చెప్పరా ఎట్లా చచ్చిపోయాను చెప్పు. చేతులు కట్టుకొని వెళ్ళిన సార్ నేను చెప్తాను వినండి, ఈయన ఎట్లా చచ్చిపోయాడు తెలుసా? ఈయన తల మీదేమో ముళ్ళ కిరీటం పెట్టారండి, కాలు చేతులేమో మేకులు కొట్టి కొయ్య చేయలాడి చేశారండి. మరి ఆయనకి బట్టలు ఏమో చీట్లేసి పంచుకున్నారండి. నాకిద్దరికి కాళ్ళు ఇరగొట్టారు, కానీ ఈయనకేమో కాళ్ళు విరగొట్టలేదండి. ఆయన ప్రక్కలో బల్లెం పొడిచారండి. ఆయన చనిపోయేటప్పుడు గడగడమని పెద్ద ధ్వని బుట్టి భూకంపం వచ్చిందండి, ఆకాశం చీకటి కమ్మిందండి అని చెబుతుండగా, దాహము కొనగా చెడు పానీయం ఇచ్చారండి అని చెబుతుండగా ఈ మహర్షులందరికీ అర్థమైంది, మేము అజామేధంలో రాసిన మేక తల మీద బలుస్కంప జుట్టాలి, ఎముకలు విరక్కుండానే కీళ్ళలో గుండా మేకులు కొట్టి విలాడదీయాలి, దాని వస్త్రమును పురోహితులు చీట్లేసి పంచుకోవాలి, దప్పికొన్నప్పుడు సామరస్యం త్రాగించాలి. ఇవన్నీ అజామేధపు మేకలాగానే చనిపోయాడు ఈ దొంగోడు. అందుకోలేక నీవు నేడు నాతో పరదైసులో. ఆ లోపలికి వెళ్ళి సువార్త కూటం పెట్టాడు. నేనేరో బాబు అంటే మాకు నమ్మకం ఏంటి అంటారని తెలుసు కాబట్టి నువ్వు రారని నాకు ఎందుకు మంచి సాక్ష్యం తీసుకెళ్ళి. అదన్నమాట జరిగిన సంగతి. అప్పుడు చాలా మంది లోపల ఉన్న వాళ్ళు నమ్మారు. పరదేశం ఎక్కడుంది? యేసు మరణించక ముందు నాయన భూమి కింది భాగములలో. అప్పట్లో పాతాళము పరదేశం సైడ్ బై సైడ్ కంపార్ట్మెంట్లు అన్నమాట. పక్కపక్కనే ఉన్నాయి గదులు. అగాధం ఉంది మధ్యలో, దాటబోరేవారు ఇటువంటి దాటలేరు, కానీ కళ్ళకు కనబడతా ఉంది. పరదేశంలో ఉన్నవాడు పాతాళంలో ఉన్నవాడిని చూడొచ్చు, కేకేస్తే తండ్రి అయిన అబ్రహామా వాడిని పంపించమన్నాడు, లాజర్ను పంపించమన్నాడు. కేక వినబడుతోంది, కళ్ళకు కనపడుతోంది, కానీ దాటే వీలు. అగాధానికి అవతల ఉన్నదేమో విశ్రాంతి స్థలం, అబ్రహాము రొమ్ము దాని పేరు. అగాధానికి ఇటువైపు ఉన్నదేమో పాతాళపు వేదనా స్థలం. ఆ అవతలున్న గదిలోకి వెళ్ళాడు యేసయ్య. తెలిసినంత మేర లోబడి జీవించిన వారలారా, ఇదిగో మీరు కనిపెట్టినటువంటి యజ్ఞ పురుషుని నేనే వచ్చాను, ఇప్పుడే యజ్ఞం చేసి వస్తున్నాను. నమ్మిన వారందరినీ ఆయన వెళ్ళేటప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆరోహణం అయ్యేటప్పుడు ఏం చేశాడు? చెరను చెరగా అమాంతం, ఇటు క్యాప్టివిటీ క్యాప్టివ్
into the third heaven. మూడవ ఆకాశంలోకి అమాంతం ఆ గది కంపార్ట్మెంట్ మొత్తాన్ని తీసుకెళ్ళిపోయాడు. అందుకే పౌలు కాలం వచ్చేసరికి పరదేశం ఎక్కడ ఉందన్నారు అడ్రస్, మూడవ ఆకాశం. ధనవంతుడు లాజరు చనిపోయినప్పుడు ఎక్కడుంది పరదేశం? పాతాళం ప్రక్కలోనే ఉంది. దాని పౌలు కాలం వచ్చేసరికి ఆకాశంలో మూడవ ఆకాశంలో ఎప్పుడు వెళ్ళింది? మరి ఎప్పుడు షిఫ్ట్ అయింది ఇక్కడ నుంచి అక్కడికి? ఆరోహణమైనప్పుడు షిఫ్ట్ అయింది. ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పోయాడు. పోయి ఏం చేశాడు? ఈవులు ఇచ్చాడు. ఏ ఈవులు? అపోస్తలులు, ప్రవక్తలు. అది నాకు వచ్చిన పెద్ద మూలుగంకి ఇక్కడ. ఇది అర్థం కావడం చాలా కష్టమైన సంగతి మీకు అర్థమైపోయిందంటే, అసలు అర్థం కావడం మొదలేసిందని అర్థమన్నమాట. ఈ సంగతి మీకు అర్థమైందా? చెరలో ఉన్న నీతిమంతో ఆత్మలను పైకి తీసుకెళ్తూ సంఘమునికి ఏమి ఇచ్చాడు? ఏమిటా ఈవులు? ప్రత్యేకమైన తరగతికి చెందిన సేవకులు. ఆ ప్రత్యేకమైన వర్గానికి చెందిన సేవకులు అనే వరాలను మనకి ఇవ్వడానికి, సంఘమునికి ఇవ్వడానికి యేసు గతకాలపు పరిశుద్ధుల ఆత్మలను ఎక్కడికి తీసుకెళ్ళాడు? లింక్ ఏమిటో తెలుసా? నేను చెబుతున్నాను. పరిశుద్ధాత్మ తైలాభిషేకం గడిచిపోయిన తరముల నుండి రాబోవుచున్న తరముల మీదికి పదే పదే దిగివచ్చుట దేవుని అలవాటు, ఆనవాయితీ, ఆచారం, పారంపర్యం. The anointing that was on the saints of the yester generation shall be repeated time and again in the following generation. యోహాను గురించి యేసయ్య అన్నమాట మీకు జ్ఞాపకం ఉందా? ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా యోహానే. కానీ యోహానేమన్నాడు? నువ్వు ఏలియావా అంటే నేను కాదు బాబోయ్ అన్నాడు. మరి ఎవరివి? యేసయ్య ఏమంటున్నాడు? నీ ఏలియావా అంటే నేను కాదంటాడు. యోహాను ఏమంటున్నాడు? నువ్వు ఏలియావా అంటే నేను కాదంటాడు. యేసయ్య ఏమంటున్నాడు? ఇతడే. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు యోహాను ఏలియానా కాదా? ఏమండి? అవును. అదే మాట కొంచెం వివరించి చెప్తాను వినండి. దేవుడు మనిషిని ఏం చేశాడు? శరీరము, ఆత్మ, ప్రాణము కలిగిన త్రిత్వముగా హ్యూమన్ ట్రినిటీ. A resemblance, a likeness of the divine Trinity, Father, Son and the Holy Spirit. ముగ్గురు ఏకముగా ఎలాగున్నారో మనిషి కూడా ముగ్గురు ఏకముగా ఉండాలి. ఇప్పుడు ఏలియా అనే ఒక ప్రవక్త ఆహాబు కాలంలో జీవించాడు. అతడు మరణము చూడకుండానే మహిమదేహముగా మార్చబడి అగ్నిరథముల మీద, అగ్నిగుర్రముల మీద ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయారు కదూ. ఇప్పుడు పరలోకంలో ఒక శరీరం ఉంది, అది ఏలియా శరీరం. ఒకవేళ ఆ ఏలియాలో ఉండే మానవాత్మే వచ్చి ఎలిజబెతమ్మ గర్భములో జ్వరబడింది అనుకోండి అన్న, కేర్ఫుల్గా వినాలి. సపోజ్ ద హ్యూమన్ స్పిరిట్ దట్ ఈజ్ ఇన్ ద బాడీ ఆఫ్ ఎలైజా, ఆ మానవాత్మ ఏలియా అనే ఆత్మ ఆ శరీరాన్ని వదిలి బయటకు వచ్చేసి ఎలిజబెతమ్మ గర్భంలో ప్రవేశించింది అనుకోండి. ఏలియాయే మళ్ళీ పుట్టినట్టు. దీన్ని ఏమంటారంటే పునర్జన్మ అంటారు. కానీ బైబిల్ దానికి ఒప్పుకోదు. బైబిల్లో పునర్జన్మ లేదు. ఒకవేళ అలా జరిగి ఉంటే ఇప్పుడు ఏలియా అనే ఒక ఆత్మకు ఎన్ని శరీరాలు ఉంటాయి? ఎందుకు? అక్కడున్న శరీరం ఏమైపోయింది? అది మహిమ దేహముగా మారింది. ఇప్పుడు మళ్ళా ఇక్కడ ఇంకో దేహం ఉంది. అప్పుడు ఏలియా త్రికము కాదు, 4 భాగాలు అవుతాడు. ఆత్మ, ప్రాణం, 2 శరీరాలు. అప్పుడు ఎన్ని భాగాలు?
దేవుని డిజైన్ అదేనా? అలా కాదు. గనక ఏలియా నిక్షేపంగా అక్కడే ఉన్నాడు, ఏం రాలేదు. కానీ ఏలియా తల మీద ఉండిన ఆత్మాభిషేకమును దేవుడు తీసి, కుమారుడా, ఈ తైలం ఇప్పుడు నీకు అక్కర్లేదు, విశ్రాంతిలో ఉన్నావు, పరిచయం లేదు కదా, నీ తల మీద ఉన్న నూనెను తీసి ఎలిజబెత్ అమ్మ గర్భములో ఉన్న ఆ పిండం మీద పోస్తానని పోశాడన్నమాట. The same oil that was on the prophet Elijah came again to the status that was in the womb of Elizabeth. ఈ ఎలిజబెత్ గర్భములో పిండం మీదకి వచ్చిన అభిషేకం ఏలియా మీద నుంచి వచ్చింది. గనుకనే ఆ అభిషేకమును బట్టి ఏమన్నాడంటే, రాబోయే ఏలియా. గనుక నేను చెబుతున్నాను, ప్రాచీన కాలములో హనోకు అనే ప్రవక్త ఉన్నాడు, ఆదాము మొదలుకొని 7వ వాడు. జరిగిపోయిన తరాల్లో ఉండే భక్తుల మీద ఉండే ఆత్మాభిషేకాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, వారి తల మీద నుంచి తీసి రాబోయే తరాల వాళ్ళ మీద పోస్తా ఉన్నాడు. అదన్నమాట లింక్. భూగర్భంలోనికి వెళ్ళి ప్రాచీన తరములలో ఉండే ఆత్మలను పైకి తీసుకువెళ్తూ వాళ్ళ తలల మీద ఉన్న తైలం అంతా తీసి సంఘం మీద పోశారు. అప్పుడు మనకు దొరికారు అపోస్తలులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు. అర్థమైందా మీకు? అది లింక్ అన్నమాట. We have apostles today, we have prophets today, because the anointing of the previous generations is repeated upon this generation. చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారా? పుట్టరు. మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, ఆ తర్వాత అంతే, మళ్ళా పుట్టుకలు ఉండవు, పునర్జన్మ ఉండదు. కానీ అభిషేకము మాటికి మళ్ళీ వచ్చుట జరుగుతుంది. ఇప్పుడు మోషే మీద ఉన్న అభిషేకం నా మీదకి వచ్చింది అనుకో, నన్ను ఏమని పిలవచ్చు? మీరు మోషే అని పిలవచ్చు, తప్ప ఏమైనా? ఒకవేళ పౌలు మీద దేవుడించిన అభిషేకం నా మీదకి వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు నన్ను ఏమని పిలవచ్చు? పౌలని పిలవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు మీద ఉండే తైలం నా మీదకి వచ్చింది అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తాను? పౌలే ఇప్పుడు బ్రతుకుంటే ఏం చేసేవాడో ఆ పని చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. So there is no reincarnation in the Christian belief and doctrine, but there is repetition of the anointing. అభిషేకము యొక్క పునః సంభవం, మళ్ళీ అభిషేకం రావడం. పాత తరాలలో ఉండే తైలం మీద దేవుడు వేస్ట్ కానీయుడు. మోషేను, ఇర్మియాను, ఏమండి, పౌలు, ఆ అభిషేకం అంతా రాబోయే తరాల మీదకి వస్తానే ఉంది. అలాగూ పోయిన తరాల అభిషేకం మళ్ళీ తరం మీదకి రావడం ద్వారానే మనకెవరు దొరికారండి? అపోస్తలులు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు దొరికారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వారిని గుర్తుపట్టుట అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏది ఏమైనా ప్రభు చిత్తమైతే మళ్ళీ సాయంత్రం సభలో ఈ విషయాలు మాట్లాడుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థించుకుని ముగించుకుందాం. ఈ తరువాయి విషయాలు సాయంత్రం తరగతిలో ప్రభు చిత్తమైతే చెప్పుకుందాం. వినంత మటుకు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రభుతో మనం ఒక విన్నపం చేద్దాం. ఈ వాక్యమంతా విన్న తర్వాత నీ హృదయంలో పుట్టిన కోరిక ఏమిటి? దాన్ని నీ ప్రభువుకు తెలియజేయి. వాట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ యువర్ హార్ట్ ఆఫ్టర్ ద లార్డ్ హ్యాస్ రివీల్డ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ హిస్ ప్రెషస్ వర్డ్? నీ కోరిక ఏమిటి? ఆ గడిచిపోయిన భక్తులలో ఎవరి అభిషేకాన్ని